వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి మన ప్రతిరోజు చక్కటి స్వాధ్యాయంలో భాగంగా కోనేరు వరలక్ష్మి మేడం గారు అందించినటువంటి దేవ రహస్యాలు 3వ రోజులోకి మనం ప్రవేశించాము. మరి ఆ, మేడం యొక్క ఆస్ట్రల్ ఎక్స్పీరియన్సెస్, ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మరి షేర్ చేసుకుంటూ మేడం మరి మహాలోకము, సత్యలోకము, జనాలోకము, అలాగే దహూబ గ్రహయాత్రకు వెళ్ళడం, అక్కడ ధ్యానము మరి ఆ వాళ్ళు ఎలా చేస్తారు, ఎలాగా అనేది, అక్కడ టెంపుల్స్ మరి బంగారంతో ఎలాగా కట్టబడి ఉన్నాయి. ఆ, అలాగే ఆ మరి వేరే లోకాలకు వెళ్ళాలి అంటే కనుక ఈ యొక్క యాస్ట్రల్ బాడీనే కాకుండా అక్కడ నుంచి మళ్ళా వేరే ఒక మాయా శరీరం అనేటువంటి వేరే శరీరం తీసుకోవడం, మరి అక్కడ అణువుల్ని విచ్ఛిన్నం చేసుకుని అలాగా కూడా వెళ్తారు అనేటువంటి విషయాలు మనకి మేడం యొక్క ఎక్స్పీరియన్స్ లో మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాము. ఆ, అలాగే ఈరోజు ఇంకా మేడం ఇంకా చక్కటి మేడం గారి ఎక్స్పీరియన్సెస్ తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మేడము గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర లోకాలు అని, ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే నక్షత్ర పరిపాలకులు, ఇది అంతా కూడా ఒక పెద్ద గవర్నమెంట్ అని చెప్తుందన్నమాట. ఆ, వీళ్ళందరూ కూడా నిర్ణయించుకునే గీజా పిరమిడ్ని కట్టారు అని. ఆ, పిరమిడ్ అనేది పురుష శక్తి అని చెప్తున్నారు, భూమి అనేది స్త్రీ శక్తి అని చెప్తున్నారు అనమాట. అంటే పిరమిడ్ లోపల మనం కూర్చుంటున్నాం కదా, పిరమిడ్ లోపల ధ్యానం చేస్తాము. ఎప్పుడైతే ఈ యొక్క పురుష శక్తి, స్త్రీ శక్తి రెండు ఓ, కలవడం అనేది ఎప్పుడైతే ఆ మరి మనము 5వ తలానికి వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ పిరమిడ్ రహస్యం అంటే చూడండి, మనకి పిరమిడ్ వల్ల శక్తి వస్తుందని తెలుసు, ధ్యానం వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలుసు. కానీ మనము అంటే గనక ఇదొక భూమి అనేది స్త్రీ శక్తి అని, పిరమిడ్ అంటే పురుష శక్తి అని, మరి ఈ రెండు కలవడం మూలాన మరి మనము ఇంకా హయ్యర్ వరల్డ్స్ కి వెళ్తాం అనేటువంటి ఒక కొత్త పాయింట్ ని మనకి ఇక్కడ మేడం మనకి చెప్పడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మరి అంటే చూడండి, మనకి తెలిసినటువంటి పిరమిడ్ రహస్యాలు చాలా తక్కువ, ఇంకా మనకి తెలియని ఈ పిరమిడ్ రహస్యాలు ఇంకా ఎన్నెన్ని ఉన్నాయో చూద్దాం మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఆమ్, ఇక్కడ పిరమిడ్ 5వ లోకంలో అంటే 5th డైమెన్షన్లోకి వెళ్తేనట అక్కడ సిల్వర్ కార్డ్ యొక్క అవసరం ఉండదట, అక్కడ సూక్ష్మ శరీరం అవసరమే ఉండదట, అక్కడ అసలు శరీరమే ఉండదని చెప్తున్నారు అక్కడ. అక్కడంతా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు భూమి నుంచి వేరే లోకానికి వెళ్ళాలి అంటే గనక మనం ఇక్కడ సూక్ష్మ శరీరంతోనే మనం వెళ్ళగలుగుతున్నాం. కానీ అక్కడికే ఇంకా అలా ఏం ఉండదట, అక్కడ అసలు సూక్ష్మ శరీర అవసరం లేదని చెప్తుంది అనమాట. అలాగే సత్యలోకం వెళ్ళినా అక్కడి నుంచి ఇంకా పై లోకాలకు వెళ్ళాలి అన్నా మనం ఏంటంటే ఈ భూమి మీద ఉంటే గనక ఏ లోకానికి వెళ్ళినా మళ్ళా మనం తిరిగి కిందకి రావాలి, ఈ శరీరం ద్వారానే రావాలి. కాబట్టి ఆ ఆ, దీన్ని మరి మనకి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం యొక్క అవసరం చాలా ఉంది అని, ఆ, ఈ సూక్ష్మ శరీరానికి ఈ యొక్క భౌతిక శరీరానికి మధ్య మనకి ఈ సిల్వర్ కార్డ్ కనెక్షన్ అనేది ఉంది ఆ, అని మేడం ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఈ ఈ భూమి మీదకి వచ్చి ఆ, మరి కూడా మనకి ఇవేమీ తెలియక అలాగే ఉండిపోతున్నాము అని చెప్తున్నారు. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే మనము ఎప్పుడైతే ధ్యానం చేసుకోవడము, ఎప్పుడైతే జీవహింస చేయకుండా ఉండడము, మాంసాహారం తినకుండా ఉండడం వల్ల మనకి అసలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి కావలసినటువంటి దారి అనేది మనకి ఏర్పడుతుందట. మహోన్నత లోకాలు అంటే ఏంటి అంటే సత్యలోకము, ఇంకా పై లోకాలు అంటే మహోన్నత లోకాలు అంటే సత్యలోకం దాటిన తర్వాత ఇంకా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలు కూడా మనం వెళ్ళాలి అంటే ఫస్ట్ మనము క్లీన్గా ఉండాలి అని చెప్తున్నారనమాట. మనకి అసలు ఈ లోకం గురించే తెలీదు. ఆ! మరి ఇక్కడే వచ్చి మనము ఈ యొక్క అజ్ఞానంలో, ఈ యొక్క మాయలో పడి ఇరుక్కుపోతున్నాము. మనము ఆ! మనము కాబట్టి ఇప్పుడు చూడండి, మేడం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనము
ఫ్లైట్‌లోనే వెళ్ళాలి కదా! నడకతో అయితే వెళ్ళలేము కదా! అలాగే మహోన్నత లోకాలకి వెళ్ళాలి అంటే కూడా, అక్కడికి వెళ్ళాలి అంటే దానికొక శక్తి కావాలి. ఐదో లోకం యొక్క పిరమిడ్ శక్తి అంటే ఈ యొక్క పురుష శక్తి, అలాగే భూమి మీద ఉన్నటువంటి స్త్రీ శక్తి 2 కలిస్తేనే ఆ యొక్క మహోన్నతమైనటువంటి లోకాలకి దారి ఏర్పడుతుందంట. చూడండి మరి. అంటే మనం పిరమిడ్ అంటే ఏంటో శక్తొస్తుందనుకుంటున్నాం. కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూలోక శక్తిని, ఆ యొక్క ఫిఫ్త్ డైమెన్షన్ శక్తి, ఈ ఈ యొక్క పురుష శక్తిని 2 కలిపితేనే మనము మహోన్నత లోకాలకి వెళ్ళటానికి దారి ఏర్పడుతుందని మరొక అద్భుతమైన నిగూఢ రహస్యం అనేది మేడం చెప్తున్నారనమాట. చూడండి మనకి ఆస్ట్రల్ వరల్డ్సు, సత్యలోకము, జనాలోకము, మహాలోకము కానీ మేడం ఏం చెప్తున్నారో చూడండి. సత్యలోకం కంటే ఇంకా మించిన మహోన్నత లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకి వెళ్ళాలి అంటే గనక మనము ఈ పిరమిడ్ శక్తిని మరి ఈ 2 మనము స్త్రీ శక్తి, పురుష శక్తి కలిస్తేనే మనం ఆ పై లోకాలకి వెళ్తామని చెప్తున్నారు. మరి ఆహ్, హ్మ్. మహా అద్భుతమైనటువంటి ఒకానొక చక్కటి మలుపులో ఉందట భూమి ఇప్పుడు. ఎక్కడైతే మరి ఆహ్, మన యొక్క జ్ఞానమంతా ఎక్కడైతే ఘనీభవించిపోయాయో వాటన్నింటిని మనం తిరిగి తీసుకొచ్చేటువంటి సమయం అని చెప్తున్నారు. మన సూక్ష్మ శరీర జ్ఞానం అసలు ఏమైంది? మేడం చెప్తున్నారు. మనందరికీ కూడా చాలా జ్ఞానం ఉంది. కానీ మనం ఏంటంటే ఆ సూక్ష్మ శరీరం ఘనీభవించిపోయి ఉండిపోయిందక్కడ అని చెప్తున్నారు. ఎన్ని జన్మలెత్తి ఎన్ని జన్మలు ఎత్తితే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము. మరి ఆ యొక్క ఇన్ని జన్మల జ్ఞానము మనందరికీ ఏమైపోయింది అని మేడం అడుగుతున్నారు. చీకటి లోక వాసులు 12 పోగుల మనిషిని 2 పోగుల కింద తయారు చేశారు వాళ్ళు. సూక్ష్మ శరీరం గూడా అక్కడ మనం ఎన్నో జన్మల నుంచి తీసుకున్నటువంటి ఆ సూక్ష్మ శరీరాన్ని కూడా అలాగ ఘనీభవించిపోయి ఉండిపోయాయి. సో, ఈ జ్ఞానాన్ని మళ్ళా మనము కనెక్ట్ అవ్వాలి అంటే గనక, అలాగే మనం కొంచెం ఉన్నత లోకాలకి వెళ్ళాలి అంటే గనక, ఈ పిరమిడ్ అన్నది చాలా చాలా ముఖ్యము అని చెప్తున్నారు. అసలు గిజా పిరమిడ్ కట్టిన కారణం గూడా ఇదే అని చెప్తున్నారు. మరి అలాగే దానికి అనుసంధానంగానే మిగతా పిరమిడ్‌లన్నీ గూడా వచ్చాయి. అసలు దానికి అన్నీ గూడా అంటే మేడం ఏం చెప్తున్నారంటే ఇప్పుడున్నటువంటి మనకి ఏ పిరమిడ్స్ అయితే ఉన్నాయో అవన్నీ గూడా దేనితో అనుసంధానం కలిగి ఉన్నాయట? గిజా పిరమిడ్‌తో అనుసంధానం కలిగి ఉన్నాయని చెప్తున్నారు. మరి మనము ఆ! ఆహ్, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ప్రస్తుతము మన సూక్ష్మ శరీరాలు మనకున్నాయి. మన సూక్ష్మ శరీరంలో మనం గతంలో ఉండే జ్ఞానం అంతా పోగేసుకొని, మన శరీరపు అరలలో భద్రపరుచుకుంటాము. అంటే మన శరీరంలో అంటే ఈ యొక్క జ్ఞానం అంతా కూడా మన దేహంలో, మన యొక్క సూక్ష్మ శరీరంలో మనము దాచుకోవాలి అంటే, మేడం ఏమంటున్నారంటే, ఆ అరలన్నీ గూడా నీట్‌గా ఉండాలి అని చెప్తున్నారు. ఎలాంటి ఆహ్, మరకలు లేకుండా, అజ్ఞానం లేకుండా ఉంటేనే మనము ఈ యొక్క జ్ఞానాన్ని మన సూక్ష్మ శరీరంలో దాచుకోగలం అని చెప్తుందనమాట. ఎందుకంటే, మన యొక్క సూక్ష్మ శరీరాలు అన్నీ కూడా చీకటి వాసులచో చాలా దెబ్బతినేసి ఉన్నాయట. ఇలా ఎందుకు చేశారు అంటే, మన భౌతిక శరీరంలో అసలు మన సూక్ష్మ శరీరాలు ఇంతగా తయారవ్వడానికి, ఇంత ఇబ్బంది పడడానికి గల కారణం ఏంటో కూడా చెప్తున్నారు మేడము. ఏంటి అంట, మన యొక్క తినకూడనటువంటి ఆహారం తింటాం. చూడండి. ఈ యొక్క మనము ఏదో అనుకుంటున్నాం మాంసం తినకుండా ఏదో పత్రి సార్ చెప్పారని మనం బ్లైండ్‌గా మనం వదిలేసాం కానీ, మహానుభావులు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే, దాన్ని మనం బ్లైండ్‌గా ఫాలో అయిపోవాల్సిందని అనిపిస్తూ ఉంటుంది నాకివన్నీ చదువుతున్నప్పుడు. చూడండి, మనకి అసలు మన సూక్ష్మ శరీరాలు దెబ్బతినడానికి గల కారణం ఏంటి అంటే, సరికాని ఆహారం లేకపోవడం అట. ఈ తినకూడనియన్నీ తినటం మూలానేనట. ఇంకా ఏంటట, మనము మన యొక్క ఆలోచన విధానము సరిగ్గా లేకపోతే మన సూక్ష్మ శరీరాలన్నీ డ్యామేజ్ అయిపోతూ ఉంటాయట. అంతే కాకుండా సరికాని కలయికలు కలవడం వల్ల సూక్ష్మ శరీరము దెబ్బతింటుంది అని చెప్తున్నారు. మరి అంటే ఈ సూక్ష్మ శరీరం మరి దెబ్బ తినకుండా ఉండడానికి ప్రతి ఒక్కళ్ళు గూడా కొన్ని నియమాలు కంపల్సరీగా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఏంటి మనం ఏమి తినాలో అవే తినాలి. ఎంత మాట్లాడాలో అదే మాట్లాడాలి. ఆ! ఏది వినకూడదో అసలది వినకూడదని చెప్తున్నారు.
ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోవాలి. ఎప్పుడు నిద్రపోకూడదో అప్పుడు నిద్రపోకూడదని చెప్తున్నారు. 6 నెలలట మేడము మంచి నీళ్ళతోనే ఉన్నారట. చూడండి మరి ఎంత గ్రేటో మరి. ఆ! మరి ఈ నియమాలన్నీ నేను ఫాలో అయ్యాను అని చెప్తున్నారు. చూడండి 6 నెలలు మరి ఉట్టి మంచి నీళ్ళతోనే బతికారంటే మేడము ఎంత గ్రేట్ మై డియర్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మనము ఇవన్నీ కూడా మేడం యొక్క స్థితి అది మై డియర్ ఫ్రెండ్స్. ఆవిడ యొక్క మేడం గారి యొక్క సోల్ స్థితిగా ఆవిడకి చెప్పి ఆవిడ లోపల నుంచి వచ్చింది కాబట్టి ఆవిడ అలా ఉన్నారు. ఇప్పుడు మనం కొన్ని బ్లైండ్‌గా వాళ్ళున్నారని మనం ఫాలో అవ్వడం అలా కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన అంతరంగం నుంచి మనకి రావాలి. ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే గనక మన కొన్ని కొన్ని ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకోవాలంటే మాత్రం మన అంతరంగం నుంచి రావాల్సిందే. ఇప్పుడు కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే ఏంటి ఈ నాన్ వెజ్ ఆహ్, జోలికి వెళ్ళకూడదు. ఇవి అన్నీ ఏంటంటే మనం బ్లైండ్‌గా ఇంక ఫాలో అయిపోవచ్చనమాట. ఆ! ఆహ్, ఇంకా మేడమ్ అట అసలు గుమ్మం దాటి బయట పెట్టేవారు కాదట. ఎప్పుడు గూడా మౌనమేనట. ఎప్పుడు మౌనమేనట. అసలు కొంతమంది ఇంత మౌనంగా ఉండి నువ్వేం తెలుసుకున్నావు అని అడిగారట కొంతమందైతే. మేడం చెప్తున్నారు వాళ్ళకేమి తెలుసు నేను ఎన్ని సూక్ష్మ శరీరయానాలు చేశాను, ఎన్నింత జ్ఞానం పొందాను. నా జ్ఞానం చెప్పినా గూడా ఈళ్ళకేం అర్థమవుతుందని నన్ను క్వెషన్ చేస్తున్నారని మేడంకి అనిపిచ్చేదట. ఆ! ఆహ్, మరి భూమి ఇప్పుడు జ మారిపోతూ ఉండేటువంటి సమయం ఇది. కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా మాంసం మాత్రం తినొద్దు, తినొద్దు అని మొత్తుకుంటున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క చేంజింగ్ పీరియడ్‌లో మాంసం తినే వాళ్ళకి ఎదగడానికి అవకాశం ఉండదట మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్స్ పెట్టుకోండి ఇంట్లో. వీలైనున్న వాళ్ళందరూ కూడా చక్కగా ఇంటి మీద పిరమిడ్‌లు కట్టించుకోండి. దాని మూలాన ఎంతో మనకి అనుకుంటున్నాం కానీ మై డియర్ ఫ్రెండ్స్ పిరమిడ్‌ల వల్ల ఎంత మనకు ఉపయోగం ఉంటేనే గదా! సార్ చెప్పారు అంటే, అది మన పత్రి సార్ చెప్పారంటే ఇంక బ్లైండ్‌గా ఫాలో అయిపోవడమే. మనం ఇప్పుడు ఈరోజు మనం జూమ్‌లో ఫాలో అయిపోతున్నాం అంటే అంతా పత్రి గారి పుణ్యమే. పత్రి సార్ చెప్పారు ప్రతిరోజు ధ్యానం చేయండి, ప్రతిరోజు మంచి పుస్తకాలు చదవండి, ప్రతిరోజు చక్కగా మంచి విషయాలు మాట్లాడుకోండి, సజ్జన సాంగత్యం మనం అది నిజంగా బ్లైండ్‌గా ఫాలో అయిపోతున్నాం. మన సార్ చెప్పారు. మనకి సార్ మీద ఉన్నటువంటి విశ్వాసం నిజంగా మనం ప్రతిరోజు ఇలాంటి మహానుభావుల యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క జ్ఞానము మన కారుణ్య సమూహంలో ప్రతిరోజు తెలుసుకుంటున్నామంటే, నిజంగా మనందరి భాగ్యం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఏం చెప్తున్నారో చూడండి మేడము. మన యొక్క అవయవాలకిను దివ్యానికి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వానికి కూడా సంబంధం ఉంది అని చెప్తున్నారు. చూడండి. ఏంటి మేడం యొక్క ధ్యేయం ఏమిటి అంటే ఆహ్, ఈ మాతృ వ్యవస్థ గర్భంలోకి బిడ్డలు రావడము, పుట్టడము, మనం ఏది పెద్ద విశేషం కాదని చాలా సింపుల్‌గా తీసేస్తాం. కానీ, మేడము దాని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. చూడండి, సృష్టిలోని జీవులన్నీ కూడా బిడ్డలకి జన్మనిస్తాయి. కానీ, ఒక మాస్టర్‌కి జన్మనిచ్చే తల్లి గర్భం ఎలా ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను అని మేడం చెప్తున్నారు. ఎలా పడితే అలా మాస్టర్సు కిందకి రారు. మనలో ఎన్నో మనకి తెలియకుండా మన శరీరాల్లో ఎన్నో బ్లాక్స్ ఉండిపోయాయి. ఎన్నో సరికాని జన్మ పరంపరలు ఎత్తేసాం మనం తెలియకుండా. మేరీ మాత ఆవిడ ఏం చెప్తున్నారంటేనట, నేను జీసస్‌కి జన్మనిచ్చాను అంటే గనక ఆవిడ ఎంతో ప్యూరిటీతో ఉండేవారట. ఆవిడ యొక్క మనసు ఎలాంటి మలినము లేనటువంటి మనసుతోనూ, అలాగే ఆవిడ యొక్క పూర్తి నాడీ మండల శుద్ధితో ఉండడం ద్వారానే మరి జీసస్‌కి జన్మనివ్వగలగడం అనేది జరిగిందట. అంటే ఒకానొక మాస్టరు భూమి మీదకి రావాలి అంటే, వాళ్ళు ఊరికనే ఏమి రారు మై డియర్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకునే వాళ్ళు కిందకొస్తూ ఉంటారు. సో, మరి మేరీ మాత లాంటి వారు దొరకాలంటే మరి చాలా కష్టమైపోతున్నటువంటి రోజులు. మరి కాబట్టి మేడము మన సంఘంలో మనం బ్రతికేటువంటి వ్యవస్థలో జంతు మాంసం తింటూ సరికాని ఆలోచనలతో ఉండి, ఎన్నో పాప కర్మలతో ఉన్నటువంటి గర్భంలోకి మాస్టర్స్ మేమెలా వస్తాము? మేమెందుకు రావాలి? అని అడుగుతున్నారట. ఈ దివ్యలోక వాసులు. పైన వాళ్ళు మళ్ళా తిరిగి మీ మంచి ఒక మాస్టర్స్ రావాలి అంటే గనక మరి ఎంతో మార్పులు తల్లులు ఆ విధంగా రెడీ అవ్వాలి అని చెప్తున్నారు. అది నా యొక్క చాలా ముఖ్యమైనటువంటి అంశము అని చెప్తున్నారు. ఈ జన్మలోనే కాదు అనేక జన్మల నుంచి
మనందరం గూడా ఈ పత్రిజీ గురువుకి రకరకాల రూపాలతో మనము ఎన్నో జన్మలతో మనము ఉన్నాము. ఆహ్, ఆయన పరంపరే పిరమిడ్ ఆధ్యాత్మిక సంస్థ. ఇంకొక పరంపర నుంచి మనం రాలేదు. మనందరము అని చెప్తుందనమాట. ఆయన యొక్క జ్ఞానాన్ని తీసుకునే మనము జ్ఞానోదయం పొందాం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఆయన యొక్క వారసులు అని మేడం చెప్తున్నారు. ఎవరైతే ధ్యానం చేశారో వాళ్ళందరూ కూడా పత్రిజీ వారసులే అని చెప్తున్నారు. ఆయన పత్రి సార్ చెప్పారట. నా వారసులు ఎవరు అంటే ఎవరైతే పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో వాళ్ళే నా పుత్రులు, వాళ్ళే నా వారసులని పత్రిజీ మరీ మరీ చెప్పారట. హ్మ్. మరి ఆయనకి ఒకళ్ళా? ఇద్దరా? కోటాను కోట్ల బిడ్డలు. ఏం చెప్తున్నారు. ఎంతో కొంత మరి మేడమ్‌కి కూడా ఏమి చాలా అనారోగ్యంగా ఉండేదట మేడమ్‌కి కూడా. ఎందుకంటే మేడమే చెప్తున్నారు. నేను చాలా రోజులు తెలియక ఎన్నో ఎన్నో మరి ఎంతో మాంసం తిన్నాను. కానీ నాకప్పుడు ఎవరు చెప్పలేదు. ఆహ్, కానీ నాకు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని సందేశాలు వస్తూ ఉండేవి బాబా నుంచి, జీసస్ నుంచి. ఇకనైనా వాళ్ళు ధ్యానం చేసుకోమని చెప్పేవారు. కానీ నాకు ఎలా చేయాలో వాళ్ళు చెప్పలేదు. ఆహ్, జరగబోయేవన్నీ నాకు ముందే తెలిసిపోతూ ఉండేది. కానీ నాకంతా కొంచెం ఈ యొక్క ధ్యానం లేక అవన్నీ కూడా నాకు అయోమయంగా ఉండేవి అని చెప్తున్నారు. ఆహ్, మరి కానీ లోపల మేడంకి ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉండాలని మాత్రం అనిపిస్తూ ఉండేది నాకు. ఆహ్, అని ఆ యొక్క నిశ్శబ్దంలో ఉన్నప్పుడే మరి ఎంత శక్తి ఉంటుందో అనేది కూడా నేను తెలుసుకున్నాను అని మేడం చెప్తున్నారు. మరి మేడంకి బాగా మరి అసలు ధ్యానంలోకి ఎలాగ వచ్చారంటే, మనకు అంతకుముందు కూడా చెప్పినట్టు మేడం మోకాలు నొప్పితో వచ్చినప్పుడు మరి ముఖర్జీ గారి హోమియోపతి డాక్టరట ఆయన. ఆయన దగ్గరికెళ్ళినప్పుడు ఈ ధ్యానం గురించి చెప్పడం. దాని తర్వాత మరి విజయవాడ రాఘవరావు గారు క్లాసెస్ అక్కడ ఆళ్ళ సెంటర్‌లో మరి అటెండ్ అవ్వడము. ఇవన్నీ ఆవిడ ఎప్పుడైతే ధ్యానం చేశారో ఆవిడ మోకాలు నొప్పి తగ్గిపోయిందట. ఆవిడకి అర్థం అవ్వదట నేనేమి టాబ్లెట్‌లేసుకోలేదు, మంత్రం చేయలేదు, ఏమీ చేయలేదు. ఈ శ్వాసకినను నా మోకాలు నొప్పికి ఎలా తగ్గిపోయిందని ఆవిడకి ఆశ్చర్యంగా అనిపించేదట. ఇంకా మరి అయితే ఆహ్, ఆయన ఈ క్వెషన్ అడుగుతూ ఉంటే మేడమ్‌కి మాస్టర్ రాంబా గారు కనిపించారట. ఆయన అసలు మేడమ్‌కి అంతకుముందు ఇవి మాస్టర్స్ ఎవరో తెలీదు. "ఎవరు మీరు?" అని అడిగారట. అంటే "నేను ఒక టిబెటియన్ మాస్టర్‌ని" అని డైరెక్ట్‌గా రాంబా గారే చెప్పారట. ఆయన ఏం చెప్పారట, "నువ్వు బాగా ధ్యాన సాధన చేసుకో, శక్తిని నింపుకో. తర్వాత నీకు ఈ విజ్ఞానం అంతా కూడా నీకు అర్థమవుతుంది. మరి బాగా ధ్యాన సాధన చెయ్యి" అని డైరెక్ట్‌గా మాస్టర్ రాంబా గారే మరి చెప్పడం జరిగిందట మేడమ్‌కి. ఇలాగా మేడమ్‌కి మరి ఆహ్, ఎన్నో మరి ఆవిడకి అన్నీ కూడా డైరెక్ట్ మాస్టర్స్ నుంచే మై డియర్ ఫ్రెండ్స్ ఆవిడకి. మరి విజయవాడలో మరి ఆటో రైటింగ్ ఆహ్, పద్మా మేడము మరి పద్మా మేడం గారేమో 1998లో ధ్యానంలోకొచ్చారట. ఆహ్, అహా! ఈ వరలక్ష్మి మేడమేమో 98లోకొచ్చారు. పద్మా మేడమేమో 97లో వచ్చారట. వీళ్ళిద్దరూ దీని గురించి చక్కగా ధ్యానం గురించి మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. అలాగా వీళ్ళు ఒక గంట కాదట 4, 5 గంటలు ఫోనులో ఇంక ఇదే పనట మాట్లాడుకుంటూ ఉండేవారట. 24 అవర్స్, 22 అవర్స్ ఎక్కువ ధ్యానం చేసేవారట. ఇక సినిమాలు, పెళ్ళిళ్ళు అన్నీ వదిలేసారట ఇంక. ఆహ్, ఏదైనా ఎందుకంటే మేడం యొక్క ఎక్స్‌పీరియన్స్ అది. ఆవిడకి ఒక ధ్యానం చేయడం మూలాన ఆవిడకి మోకాలు నొప్పి తగ్గిపోయింది. అందుకని ఇంకా మిగతాయన్నీ పక్కన పెట్టేసారనమాట. పెట్టేసి ఇంక ధ్యానానికి ఆవిడకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంట్లో పనులు చేసుకుంటూ, కుటుంబ ధర్మము చేసుకుంటూ చక్కగా ఇక నైటంతా కూడా ధ్యానం చేస్తూ కూర్చుండేవారట మేడం. రాత్రులైతే అసలు నిద్రపోయేవారు కాదట. మొత్తం అంతా కూడా ధ్యానమేనట. ఆ! మరి రాత్రుళ్ళు ఇంక మేడము కూర్చోవడమట సూక్ష్మ శరీరే అనమాట. ఇంక రాత్రి కూర్చున్నారంటే గనక ఒక లోకం ఎళ్ళొచ్చేసేవారట. ఆ లోకంలో ఇంకా విశేషాలు, ఇంకా ధర్మలోకాలు అంటే ఏంటి? కాంతి లోకాలు అంటే ఏంటి? సూక్ష్మ లోకాలు అంటే ఏంటి? ఇంకా చంద్రకూటములు అంటే ఏంటి? ఇవన్నీ గూడా ఆవిడన్నీ డైరెక్ట్‌గా రాత్రుళ్ళు కూర్చోవడము, మళ్ళా ఆ లోకాలన్నీ ఎళ్ళడం, మళ్ళా పొద్దున్నే లేవడం అలా చేసేవారట. ఇక ప్రాణశక్తి అద్భుతంగా తీసుకుంటాం నేర్చుకున్నారనమాట. హ్మ్. ఎప్పుడైతే ఇక ఈ మేడము ఇవన్నీ చక్కగా ఆత్మ విద్యలోకి ప్రవేశించి, ఈ యొక్క ఆత్మ విద్యలో మేడం ఎప్పుడైతే పాసయ్యారో, ఇక ఆత్మ యోగంలోకి వెళ్ళాను అని చెప్తున్నారు.
ఆత్మయోగంలోకి మహాప్రవేశం కలిగింది నాకు అని చెప్తున్నారు. చూడండి మేడము మరి నైట్ అంతా కూర్చుని ఆవిడ అన్ని కూడా సూక్ష్మ శరీరయానాలు ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడిక ఆత్మ విద్యలో పాస్ అయ్యారట. అప్పుడు ఆత్మయోగంలోకి మహాప్రవేశం అనేది నాకు జరిగిందని చెప్తున్నారు. ఇక ఎప్పుడైతే ఆత్మ యోగంలోకి మేడం వెళ్ళగలిగారో అప్పుడు పత్రి సార్ చెప్పారట. ఏమని? యు ఆర్ ఏ గ్రాండ్ మాస్టర్ అని చెప్పారట. చూడండి. ఇప్పుడు మనకు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే గ్రాండ్ మాస్టర్ అంటే పత్రిజీ ఇచ్చిన నిర్వచనం ఏంటి అంటే ఆత్మ యోగంలోకి అంటే అనేక లోకాలన్నీ తిరిగి 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 ఆత్మ మరి ఆత్మ విద్య కంప్లీట్ చేసుకుని పాస్ అయ్యి ఆత్మ యోగంలోకి వెళ్ళిన వాళ్ళని గ్రాండ్ మాస్టర్స్ అని ఇక్కడ పత్రి సారు నిర్వచనం ఇచ్చారు మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చింది గ్రాండ్ మాస్టర్ అంటే ఎవరు అని. అంటే ఆ గొప్ప ఏమిటో అది నాకు పత్రి సార్ అన్నారు కానీ నాకు అది అర్థం కాలేదు, నాకు తెలియలేదు అని చెప్తున్నారు. ఆ ఎందుకంటే ఆయన చెప్పారా, చెప్పారా అర్థం చేసుకున్నాను. అది నా అనుభవం అనుభవం అయ్యానా అనే ఆలోచన తప్ప మేడంకైతే ఏం తెలీదనమాట. సార్ ఏదో చెప్పారు గానీ, మేడంకైతే ఆ సమయంలో ఏం తెలియలేదు. ఎందుకంటే మేడం ఆ సమయంలో అందరికీ ధ్యానం చెప్పాలని ఎప్పుడూ ఉండేదట మేడంకి బాగా. అసలు ఇంకా ఎక్కువగా విపరీతంగా పల్లెటూర్లెళ్ళిపోయి బాగా ధ్యానం చెప్పేసేవారట. ఇక ఇంకా, ఇంకా చెప్తున్నారు. నా దేహం అంతా గూడా రోగాలే అని జెప్తున్నారు. ఎందుకంటే గత జన్మల యొక్క కర్మ ఫలాలు, ఆ కర్మలు మరి ఎలాగ పోగొట్టుకున్నాను అంటే, మరి గత జన్మల యొక్క నా నా కర్మలు ఎవరు తీరుస్తారు? ఎవరు తీర్చరు. నేనే తీర్చుకోవాలి. అంటే మరి ఎంత సాధన చేయాలి? ఆ! మరి నా యొక్క కర్మలు పోగొట్టుకోవడానికి 14 సంవత్సరాలు పట్టేది. కానీ నేను ఈ విధంగా ధ్యాన సాధన చేయడం మూలాన 9 సంవత్సరాల్లోనే ఆవిడ శుభ్రం చేసుకున్నారంట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అసలు ఇవన్నీ చదువుతూ ఉంటే మనకి ఒక ఇన్‌స్పిరేషన్ మేడం దగ్గర నుంచి. మనకి గూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి మేడము ఇంత గొప్ప స్థితిలో అనేక లోకాలు తిరిగిన మేడమ్‌కే మరి గత జన్మల యొక్క సంస్కారాల మూలాన కొన్ని అనారోగ్యాలు ఇంత తీవ్రమైనటువంటి రోజుకి 24 గంటల నుంచి 22 గంటలు సాధన చేసిన మేడమే మరి అంటే ఆవిడ అంత సాధన చేశారు కాబట్టి 9 సంవత్సరాల్లో అవి పోగొట్టుకున్నారట. అంటే మనం ఎంత ధ్యాన సాధన చెయ్యాలి అనేది మనకొక గొప్ప ఇన్‌స్పిరేషన్. ఇంత ఇదిగా చేయడం మూలాన యాక్చువల్‌గా ఒక 5 సంవత్సరాలు తగ్గించుకోగలిగారట. 14 సంవత్సరాలు పట్టేదట ఆవిడ యొక్క కర్మలు తీర్చుకోవడానికి. కానీ ఆవిడ ఇంత ఇదిగా ఈ ఇక మౌనంగా 22 అవర్స్ మౌనము, ధ్యానము, విపరీతమైనటువంటి ధ్యాన ప్రచారము, ఇలాంటి పుణ్యకర్మలు ఇవన్నీ చేయడం మూలాన ఆవిడకి ఒక, ఒక 5 సంవత్సరాలు తగ్గిచ్చేసుకున్నారు ఆవిడ. ఆ విధంగా ఆవిడ క్లీన్ చేసుకున్నారనమాట. పత్రిజీ మరి మరి పత్రిజీ ఏమో పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యము ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా! సో, సరే గదా! పత్రి సార్ చెప్పారు గదా! అని చెప్పేసి ఒకసారట ఆది శంకరాచార్యుల వారిది ఒక చిన్న పుస్తకం తీసుకున్నారట మేడం. అది చదువుదామని కూర్చున్నారట. ఆ చేతుల్లో నుంచి కింద పడిపోయిందట. మరి మేడమేమో ధ్యాన లోతుల్లోకి వెళ్ళిపోయారట. అంటే ట్రాన్స్‌లోకెళ్ళిపోయారట. ఆ ట్రాన్స్‌లోకి మరి వెళ్ళిపోయినప్పుడు ఇక మేడం ఇక మగతలో ఉండిపోతారట. అక్కడ ఇక మేడంకి టెలిపతి అనేది స్టార్ట్ అవుతుందట. ఆ టెలిపతిలోనే మేడంకి ఆది శంకరాచార్యుల వారు వచ్చారట. ఆయన, ఆయన వచ్చి ఆయన చెప్తున్నారనమాట. ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన తల్లిదండ్రుల పేర్లేంటి? ఆవిడ కేరళలో పుట్టారని, అలాగే గుండు చేయించుకున్నానని, ఆహ్, ఇంకా ఇలాగా ఇంక డైరెక్ట్‌గా ఆయన ఆయన పుస్తకం పట్టుకుంటే ఆవిడ ట్రాన్స్‌లోకెళ్ళిపోయి డైరెక్ట్ ఆయన్ని దిగొచ్చి మరి చెప్పడం అనేది స్టార్ట్ అయ్యేదట. ఇలాగా ఆ జీవశక్తి గురించి ఆయన చాలా రీసెర్చ్ చేశారట ఆది శంకరాచార్యుల వారు. మరి ఈ విషయం తీసుకెళ్ళి పత్రిజీకి చెప్పారట. నేను పుస్తకం పట్టుకుంటే చదవడం పట్టగానే పుస్తకం పడిపోయి మరి ఆహ్, అని ఇలా వస్తుంది సార్ నాకేంటి సార్ మరి మీరేమో ఈ జన్మ అంటే పత్రి సార్ చెప్పారు. మీకు ఈ జన్మలో ఇక స్వాధ్యాయం అక్కర్లేదు. మీరు ఈ మొత్తం విద్య నేర్చుకుని ఆహ్, మీరు మీరు ఇక మీ పుస్తకాలు మీరు పట్టుకోక్కర్లేదు. ఆ! ఆహ్, పైలోకాల్లో సత్య ప్రపంచము అని ఒక లోకముంది. అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం ఉంది. అక్కడ మీరు
అక్కడికెళ్ళి అని నేర్చుకోండి అని చెప్పారట. ఎందుకంటే మేడంకి మనకంటే అదొక పెద్దదిగా మేడంకి సూక్ష్మ శరీరయానము ఇవన్నీ చాలా అలా, అలా, అలా చేసేస్తారు. మరి మీకు ఇదంతా ఎందుకు? మీకు సత్యలాగా ఒక పెద్ద గ్రంథాలయం ఉంది. అక్కడికెళ్ళిపోండి. అక్కడ ఏకంగా 50 అంతస్తులు ఉందట అది గ్రంథాలయం. ఆ! మరి హ్మ్. అన్నీ అంటే అక్కడికెళ్తేనేమో అక్కడ 50 అంతులు వెళ్ళిపోయారు. ఇంక సార్ చెప్పడమే ఇంకా ఆవిడ వెళ్ళిపోయారనమాట. ఒక 2 గ్రంథాలు తిరిగేసారట. అప్పుడు అక్కడికి ఒక మేడమ్ వచ్చి "మీరు కేవలం చూసి వెళ్ళడానికి వచ్చారు. మీ పని అసలు ఇక్కడ కాదు. మీదంతా కూడా భూమి మీదే. మీరు కిందకి వెళ్ళిపోండి" అని చెప్పారట. అప్పటి నుంచి ఇక మేడం మళ్ళా ఎన్నో లోకాలు ఇలాగ వెళ్ళడము డైరెక్ట్‌గా అక్కడి నుంచి డైరెక్ట్‌గా ఆవిడ జ్ఞానం తీసుకోవడము. మరి అనేది మేడం కంటే స్వాధ్యాయం నేను పుస్తకాల నుంచి కాదు. ఇలాగ నేను డైరెక్ట్‌గానే నేను అంటే నా యొక్క వే ఆఫ్ లెర్నింగ్ అంతా కూడా అలాగే జరిగింది అని మేడం మనకిక్కడ చెప్తుందనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ భూమికి జీవశక్తి కావాల్సినంత లేదు అని చెప్తున్నారు. ఎందుకు అంటే పనికిరానివన్నీ ఆలోచనలు, పనికిరానిటువంటి మాటలు, ఆ! అనవసరమైనటువంటి జీవహింసతో, రక్తంతో ఈ భూమి నిండిపోవడం మూలాన దానికి కావాల్సినటువంటి జీవశక్తి లేదు. దీని మూలనే భూమి నాశనం అయిపోవడానికి కారణం గూడా ఇదే అని చెప్తున్నారు. మరలా దాన్ని పూర్తిగా ఎనర్జిటిక్ చెయ్యాలి అంటే గనక అందరికీ ఏం కావాలి? జ్ఞానం కావాలి. మనందరిలో గూడా మనకి ఎన్నో పనికిరాని ఆలోచనలు, పనికిరాని మాటలు ఇవన్నీ తగ్గాలి. అందుకే పత్రి సారు మనందరికీ కూడా ధ్యానం అందించారు. అందుకనే ఆహ్, ఆహ్, ఆయన ఈ సంఘం ఏమనుకుంటుంది చూడండి. మరి ఈరోజు అహింస మరి ఇది శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు మనకు అలవాటైపోయింది గానీ, ఫస్ట్‌లో మరెవరు బయటకొచ్చేవారు కాదు. ఆ మాట చెప్పడానికి కూడా గురువులు కూడా గురువుల స్థితిలో ఉన్నవాళ్ళు కూడా ఎవరు చెప్పేవారు కాదు. అలాంటిది ఆయన అవన్నీ పట్టించుకోకుండా ధైర్యంగా మీరు మాంసం మానేయండి అని చెప్పినటువంటి గొప్ప గురువు మన పత్రిజీ అని చెప్తున్నారు. మరి గొడవలొస్తాయి. ఇలా చెప్పడం మూలన గొడవలు వస్తాయని ఆయనకు తెలుసు. కానీ మరి ఆహ్, మరి చెప్పాలి. ఎందుకంటే మనలో మార్పు రావాలంటే తప్పదు అని ఇంకా మరి ధ్యానం అంటే పూజ కాదు, భజన కాదు, ప్రార్థన కాదు, మంత్రం కాదు, జపం కాదు, కేవలం శ్వాస మీద ధ్యాస అని చెప్పినటువంటి గొప్ప గురువు పత్రిజీ అని మేడం చెప్తున్నారు. ఆత్మ పరమాత్మతో కలిసి ప్రయాణం. శ్వాస మీద ధ్యాస అన్నది దివ్య అంశాలకి చెందినది అని చెప్తున్నారు. భూమి పైన భౌతికమైనటువంటి అంశాలు కాదు. అవి ఎవరు చెప్పనక్కర్లేదు. దివ్య అంశాల గురించి మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు. మెడ పైన కత్తి పెట్టుకున్నట్లే మరి ఇవన్నీ కూడా. కానీ మనము ఎందుకు వచ్చామో ఆ పని చేయలేనప్పుడు ఏ జన్మలో అయినా మళ్ళా రావాల్సిందే. ఉదాహరణకి ఒక క్లాసు మనం ఫెయిల్ అయ్యామనుకోండి. ఆ! మళ్ళా ఆ సబ్జెక్ట్ మనం పాస్ అవ్వాల్సిందే గదా! అలాగే మరి ఈ ఆత్మ గూడా ఏంటి అంటే, ఆ లక్షణాలు, ఆ దైవిక లక్షణాలు నేర్చుకున్నంత సేపు అలాగా మళ్ళా రావాల్సిందే ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి మేడం కట 40 ఇయర్స్ అప్పుడు ఆ గర్భసంచి తీసేసారట మేడంకి. కానీ అది చాలా ఇంపార్టెంట్. ఆహ్, ఆహా! ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి ఎవరికి వాళ్ళు అంటే తీసేశారు. ఆపరేషన్ చేసి తీయించేసుకుంటున్నారు. అసలు అవయవాలనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. ఆహ్, గర్భసంచి యొక్క విలువ నాకప్పుడు తెలీలేదు. పిల్లల్ని కనేసాం కదా! పనయిపోయింది కదా! అని గర్భసంచి ఉన్నా లేకపోయినా సమస్య లేదని అనుకున్నాము. కానీ ఆ అవయవం తప్పనిసరిగా ఉండాలి అని చెప్తున్నారు. గర్భసంచి ఎలా బలోపేతంగా చేసుకోవాలి, ఎలాంటి సమస్యలు రాకుండా చేసుకోవాలి, అంటే మనం అంత శుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తుందనమాట. మరి ఆహ్, ఇక్కడ మేడము ఏం చెప్తారంటే బిడ్డల్ని ఎవరెవరి గర్భంలో పెట్టాలి అంటే, ఆ గర్భసంచిలోకి ఆహ్, నేను అంటే మేడం యొక్క పననమాట. ఈ యొక్క పిల్లల్ని పుట్టేటప్పుడు కరెక్ట్‌గా తల్లుల్ని తయారు చేయడం అనేది కూడా ఒక పననమాట. మరి నా మేడం గారి యొక్క శరీరము సూక్ష్మ శరీరాన్ని తీసుకుంటుందట. అక్కడికి వెళ్ళి మేడము సూక్ష్మ శరీరంలో ఎక్కడెక్కడ ఎవరెవరి గర్భసంచులని ఎలా క్లీన్ చేయాలి అనేది గూడా మరి చేస్తూ ఉంటారట మేడం అలాగా. అదొక పనట మేడంకి.
ఆహ్, ఇప్పుడు మేడం గారికి ఈ యొక్క గర్భసంచి తీసేసిన తర్వాత ఆహ్, అక్కడేమైంది అంటే ఆహ్, ఆహ్, మేడం ఏం చెప్తున్నారంటే నాదంతా నా సూక్ష్మ శరీరం అంతా కూడా ఆహ్, పత్రి సార్ యొక్క సంరక్షణలో ఉంటుంది. ఆయన చెప్పినట్టే నేను నడుస్తూ ఉంటాను. తల్లిదండ్రులు చెప్పినట్టు బిడ్డ ఎలా నడవాలో నేను గూడా అలా పత్రి సార్ ఏదైతే చెప్తారో నేను అదే చేస్తూ ఉంటాను. మరి ఆహ్, ఈ ఇక్కడ మరి ఏమైంది అంటే చెప్తుందనమాట మేడం. మేడం గారి యొక్క గర్భసంచి స్థానంలో అంటే పిరమిడ్‌లొచ్చాయట. ఆ గర్భసంచి స్థానంలో సూక్ష్మంగా అంటే చిన్న చిన్న పిరమిడ్‌లు చూసుకున్నారట అక్కడ. అక్కడ విలువ ఏంటో మరి ఇప్పుడు నాకర్థమైంది. ఆహ్, విశ్వంతో కలిసి ఉండాలన్నా శరీరం వదిలివేసి అంటే మరణించాలన్నా గూడా గర్భసంచి చాలా ముఖ్యమంట మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, మరి మాతృ వ్యవస్థ గురించి చెప్తూ ఆహ్, గర్భసంచి గురించి చెప్తానన్నమాట. ఎందుకంటే ఈ గర్భసంచి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎప్పుడైతే పిరమిడ్‌ని పెట్టారో మేడము గర్భసంచి ప్లేస్‌లో ఎప్పుడైతే పిరమిడ్‌ని పెట్టారో మేడమట ఒక త్రికోణంగా మారిపోయారట. అంటే ఆహ్, విశ్వశక్తి ఆహ్, ఆ యొక్క పిరమిడ్ యొక్క కొన విశ్వశక్తిని తీసుకొచ్చి పిరమిడ్ అంతా ఎలాగైతే నింపుతుందో, అలాగా పత్రిజీ పంపించినటువంటి జ్ఞానాన్ని స్వీకరించి, నేను ఇలాగ ఇవ్వగలుగుతున్నాను, రాయగలుగుతున్నాను. అంటే శరీర అవయవాలకు, దివ్యత్వానికి కూడా సంబంధం ఉంది అని ఇక్కడ చెప్తుందనమాట. అంటే ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తున్నారంటే వాక్కులు మాట్లాడేటువంటి వ వాక్కులు సరిగ్గా లేకపోతే గనక భ్రష్టత్వం అనేది వస్తుంది. మరి నిశ్శబ్దంగా ఉండిపోవడం నేను కొన్ని రోజులు నిశ్శబ్దంగా ఉండిపోవడానికి కూడా కారణం అదే. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను మీకు అవన్నీ గూడా షేర్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఒక్కసారి ధ్యానంలో కారణ శరీరం విడుదలయ్యి ప్రయాణం మొదలుపెట్టాను. ముందు ఏమో చంద్రుడు కనిపించాడట. వెళ్తూ ఉన్న కొద్దీ చంద్రులు ఇంకా ఒక్క చంద్రుడు కాదట. ఇక అనేక చంద్రులు కనిపిస్తూనే ఉన్నారట. ఇంకా నక్షత్ర మండలాలు ఉన్నాయని తెలుసు. చంద్రమండలాలు ఉన్నాయని తెలుసు. ఎక్కడ చూసినా కూడా కుప్పలు కుప్పలుగా కనిపిస్తున్నారట. మనకి ఒక చంద్రుడు చూస్తేనే ఎంతో అందంగా ఉంటాయి గదా! మరి నేను అన్ని చంద్రులను చూస్తూ ఉంటే నాకు అసలు ఒకలాగా లేదు. అంత అనిపించిందంటే అంత అనిపించింది. అయితే అలాగా వెళ్తూ ఉంటే ఒక బురదలాగా అనిపించిందట. అక్కడ అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితట. ఇక మనకి ఎలాగైతే భౌతిక శరీరానికి ఇబ్బందులుంటాయో, అలాగే ఈ సూక్ష్మ శరీరాలకు కూడా అలాగే కొన్ని సమస్యలుంటాయి అని చెప్తున్నారు. అలాగే కారణ శరీరానికి, మహాకారణ శరీరానికి కూడా ఉంటాయి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే మరి వెంటనే మరి మేడంకి సమాధానం వచ్చిందంట. ఏంటి అంటే ఆహ్, మార్గం వచ్చేస్తుంది అని మేడంకి అర్థమైందట. ఇక సూక్ష్మ శరీరం చేసేవారికి భయం ఉండదు. నేను ఎలా వెళ్ళాలి అనేసరికి ఆ సౌకర్యం నేను అనుకున్నానో లేదో నాకది వచ్చేస్తూ ఉంటుందనమాట అని చెప్తున్నారు. అప్పుడు నాకు తీగలాగా కనిపించి దానికి ఒక ఉయ్యాల వేలాడుతూ కనిపించిందట. ఆ ఉయ్యాల నా దగ్గరగా మేడం గారి దగ్గరికొచ్చిందట. దానిలో కూర్చున్నారట. అది ఆ బురద మార్గాన్ని దాటించి అవతలి ఒడ్డుకి చేర్చిందంట. చూడండి అంటే ఈ యొక్క హయ్యర్ వరల్డ్స్‌లోకి వెళ్ళేటప్పుడు, ఈ యొక్క సూక్ష్మ శరీర యానాలు చేసేటప్పుడు, అక్కడ కూడా కొన్ని కొన్ని మనకి మన ఈ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు నడిచేటప్పుడు మనకి మధ్యలో బురద రావడము, అడ్డు రావడము ఇలాగ ఎలాగైతే జరుగుతాయో, అలాగా సూక్ష్మ శరీర యానాలు చేసేటప్పుడు కూడా అడ్డు వస్తది. కానీ ఎలా వెళ్ళాలి అని మనం అనుకుంటే చాలనమాట. అలాగే దానికి సమాధానం వచ్చేస్తదనమాట. అలాగే మేడం ఎప్పుడైతే ఆ ఆ యొక్క బురద ఇవన్నీ ఉన్నాయని అనుకున్నారో, మేడంకి వెంటనే ఏమొచ్చిందట, మరి ఒక ఉయ్యాలలాగా వేలాడుతూ వచ్చేసిందట మేడంకి. ఆ ఉయ్యాల మరి అందులో కూర్చోగానే ఆహ్, ఆ ఉయ్యాలే ఆ బురద మార్గాన్ని దాటించేసి వేరే ఒడ్డుకి చేర్చేసిందట. కొంత దూరం నడిచి వెళ్లారట అక్కడి నుంచి. మరి అక్కడ అంతకంటే కూడా భయంకర దృశ్యం కనిపించిందట. చెరుకు రసం మిషన్‌లు ఎలా ఉంటాయో అలాంటివట పెద్ద పెద్ద మిషన్‌లు మెట్లు మార్గంలాగా పైదాకా ఉన్నాయట. దానిపైన ఒక పెద్ద రంధ్రం ఉందట. నేను వీటిని దాటి ఆ రంధ్రం ద్వారా బయటికి వెళ్ళాలి. దాని పైకి ఎక్కానంటే చెరుకు పిప్పిలాగా అయిపోతాను. ఎలాగా ఇంత భయంకరంగా ఉంది అని అనుకున్నారట. అలా అనుకోగానే అక్కడ గూడా అటు ఇటు 2 స్తంభాలు వచ్చి దానికి అడ్డంగా ఒక ఇనుప రాడ్డులాగా వచ్చి 2 గుండ్రటి రింగుల్లాంటివి వచ్చాయట. ఆ రెండిటిని పట్టుకున్నారట.
ఆ మిషన్‌ల కంటే వేగంగా అది దాటించేసి ఆ రంధ్రంలోకి విసిరి కొట్టిందట. ఎక్కడ పడ్డానో తెలియలేదు. అటు ఇటు చూసుకుంటే తెల్లగా, చల్లగా, చక్కగా సన్న తుంపర్లాగా పడుతుందట. ఆ చల్లదనాన్ని తట్టుకోలేకపోతున్నారట. అసలు నేనెక్కడికి వచ్చాను అనుకుంటే, ఏదో ఒక చంద్రగ్రహంలోకి వచ్చానని అప్పుడు అర్థమైందట. ఎటు వెళ్ళాలని చూస్తే దూరంగా పడిపోయేటట్లు చెక్కలతో కట్టిన ఒక పాక ఉందట. గబగబా వెళ్లి తలుపు తోసాను. అక్కడ ఒక చెక్క పెట్టి ఉంది. దాని మీద పత్రి గారు కూర్చున్నారట. పత్రిజీ కేవలం భూలోకంలో ఒక్క చోటే లేరు. 190 లోకాల్లో ఉన్నారని మేడం చెప్తున్నారు. అంటే చూడండి, అంటే మనకు కనిపించేటువంటి ఒక భౌతిక శరీరమే కాదు. మనము కూడా ఈవెన్ పత్రి సారే కాదు. మనము కూడా ఈ లోకమే కాదు. ఇంకా అనేక పరిధుల్లో, అనేక లోకాల్లో మనము ఉంటాం. అలాగే పత్రి సార్ కూడా మరి ఈ భూలోకంలోనే కాదు, ఆయన 190 లోకాల్లో ఉన్నారు. ఎన్నో పరిధుల్లో ఉన్నారు. మనం ఏ లోకంలోకి వెళ్ళినా పత్రిజీ కనపడతారని చెప్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళండి మీరు పత్రిజీ దర్శనం దొరుకుతుందని చెప్తున్నారు. మరి నాకు దొరికినప్పుడు మీకెందుకు దొరకదు? మీకు కూడా దొరుకుతుందని చెప్తున్నారు. మరి మన కోసము, మన పురోగమనం కోసము, మనకంటే ముందే ఆయన మన కోసం మనకి హెల్ప్ చేయడానికి సార్ ఎప్పుడు మనతోనే ఉంటారని చెప్తున్నారనమాట. అక్కడి నుంచి గబగబా ఎళ్లి కూర్చున్నారట. అప్పుడు సార్ నేను సార్ ఆహ్, నేనే నిన్ను పిలిపించాను అని చెప్పారట సారు. ఏముందిక్కడ? ఏమీ కనిపించడం లేదు సార్ అని అన్నారట. ఏముందంటే, ఇప్పుడు నీ ఆలోచనలు భూమండలపు ఆలోచనలతో ఉన్నావు. నీ దృష్టి అంతా కూడా భూమండలపు దృష్టితో ఉంది. నీ ఆలోచన, నీ దృష్టిని ఈ రెండింటిని మానివేయి. అంటే మనం అంతే కదా! ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన విధానం గూడా భూమిలానే ఉంటుంది. సార్ చెప్తున్నారు. నువ్వు ఇప్పుడు వేరే లోకంలోకొచ్చావు. నీ యొక్క ఆ భూమి మీద నువ్వు ఆలోచించే విధానంలాగా ఇప్పుడు నువ్వు ఆలోచించకు, మార్చుకో అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నువ్వు 6వ కంటిని తెరుచుకో అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఏముందో కనిపిస్తుంది అని చెప్తున్నారు. మనకి మూడవ కన్నే సరిగ్గా తెలీదు. మేడమ్‌కి సార్ నువ్వు 6వ కంటిని తెరుచుకో అని చెప్పారట. ఆ! అప్పుడు అక్కడే కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారట. ఎక్కడో లోపల ఉన్న కన్ను తెరుచుకొని బయట వైపుకు తిరిగింది. ఆ కన్ను బయటికి తిరుగుతున్నప్పుడు ఆ స్థలంలో ఉన్న అనేకమైనటువంటి ఆహ్, జ్ఞానకాంతి కిరణాలు మేడం చుట్టూతూ ఉన్నాయట. అక్కడంతా కూడా అప్పుడు అంటే మేడంకి ఫస్ట్ ఏం కనిపించలా. ఎప్పుడైతే పత్రి సారు నువ్వు నీ యొక్క సిక్స్త్ ఐని ఓపెన్ చేసుకో అన్నప్పుడు ధ్యానంలో కూర్చున్నారట. అప్పుడు మేడంకి ఆ సిక్స్త్ ఐ గూడా ఓపెన్ అయ్యి, అక్కడ అక్కడ అనేక మంది జనాలు, పెద్ద పెద్ద పిరమిడ్‌లు అన్నీ కనిపించాయన్నమాట. అందరూ గూడా చక్కగా పని చేసుకుంటున్నారట ఆనందంగా. ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని మనకి రాధాకృష్ణుని చూపిస్తారే, అలాగా మరి అందరూ గూడా చక్కగా నృత్యంతో చక్కగా నృత్యం చేసుకుంటూ ఉన్నారట. ఇక రకరకాల పక్షులు, రకరకాల రంగులు అవన్నీ చూస్తూ మేడం మైమరిచిపోయారట. వెంటనే సార్ చాలు చాలులే ఇక చూసింది. ఇంత దూరం వచ్చింది. ఇక్కడ మైమరిచిపోవడానికి కాదు. పని కోసం వచ్చావు. ఇక్కడి నుంచి మనం శక్తిని ఒక చిప్‌లో పెట్టి ప్రతి ఒక్కరికి అందచేసేటువంటి బాధ్యత అని చెప్పారట. సారు మరి మేడము ఆ లోకానికి వెళ్ళినప్పుడు సిక్స్త్ ఐ ఓపెన్ చేసుకున్నప్పుడు అక్కడ చాలా బాగుంది. అబ్బా! నువ్విక్కడికొచ్చింది ఇవన్నీ చూసి ఆనందించడానికి కాదు. ఇక్కడ ఒక పని గూడా ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ నుంచి ఈ శక్తినంతా గూడా మనం భూలోకానికి తీసుకెళ్ళాలని చెప్పారట. ఆ శక్తిని మరి ఎలా తీసుకెళ్ళాలి సార్ అంటే నీ నీ యొక్క అణువులలో నింపేసుకో అని చెప్పారట. ఆ శక్తి ఏంటి సార్ అని అడిగారట. దాని పేరు అవగాహన శక్తి అని చెప్పారట. జనము ఎందుకంటే జనము అర్థం చేసుకోలేనంత సేపు మనము ఎంత చెప్పినా కూడా వ్యర్థమే. మన ప్రయత్నము జీరో అవుతుంది. కాబట్టి అందరికి గూడా అవగాహన శక్తి పెంచాలి అంటే మనం ఈ శక్తిని కిందకి తీసుకెళ్ళాలి అని చెప్పారట. అప్పుడు భూలోక వాసులకి మరి మనము ఆ శక్తిని తీసుకెళ్ళాలని చెప్పారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి సార్ తీసుకెళ్లారట. వాళ్ళందరూ దోసెలలో మేడమ్‌కి ఇలాగా పోస్తూ ఉంటే అవన్నీ గూడా మెరుపులు, వెండి మెరుపుల్లాగా మేడమ్ యొక్క శరీరంలోకి వెళ్ళిపోతాయన్నమాట. ఒక్క క్షణము ఏం జరిగిందో మేడమ్‌కి తెలీదన్నమాట. సార్ వెనకే వెళ్ళిపోతుండే. "సార్ ఇదేంటి సార్ మరి అంత భయంకరమైనటువంటి దారిలో నుంచి వచ్చాము. మనకి ఇంత అద్భుతాలు జరిగాయి సార్" అంటే అప్పుడు సార్ చెప్తున్నారనమాట. చాలా అద్భుతంగా ఉన్న ప్రదేశం వెనకాల విషపు నాగులుంటాయి. చాలా మంచిగా అనుకున్నటు వైపు చాలా ప్రమాదాలు ఉంటాయి.
నువ్వు వచ్చిన దారి ప్రమాదకరమైంది అయినా ప్రమాదం లేదు. అర్థం చేసుకో అని చెప్పారట. చూడండి. మనం ఏదైతే కష్టం అనుకుంటామో అక్కడ మనకెంతో హెల్ప్ జరుగుతుంది. మనం ఏదైతే మంచి అనుకుంటామో అక్కడ చాలా చెడు జరుగుతుంది. నీకు ఆ బురద అవన్నీ కనిపించింది. కానీ చూడు ఎంత మంచి జరిగిందో అని చెప్తుందనమాట. ఆ! ఇక్కడ నీకు కనపడని ప్రమాదాలు మనకెన్నో ఉంటాయి. మనం తెలుసుకోవాలి అని చెప్పారనమాట. అలాగా చంద్రుళ్ళ వంక చూస్తూ వెళ్తుంటే అప్పుడన్నారట, "అవగాహన శక్తి మా వెంట వస్తోంది. అడవుల్లో నిండడమే కాకుండా మా వెంట చంద్రుని కాంతి ఎలా వస్తుందో, చంద్రుని కాంతి భూమి వైపుకి ఎలా వస్తుందో, అలాగే కాంతి రూపంలో మనకి ఈ యొక్క అవగాహన శక్తి వస్తుంది" అని ఆహ్, చెప్పారట. ఒక్కసారి ఆ లోకం నుంచి దాటి వచ్చామంటే ఇక మన ప్రమేయం ఉండదు. ఆ ప్రవాహం ఇంక వస్తూనే ఉంటుంది. ఆ అవగాహన శక్తి పెరుగుతుంది అని మరి మొత్తానికి వచ్చిన పని విజయవంతం చేశాము అని సార్ చెప్పారట. తీసుకొని మరి ఆ అవగాహన శక్తిని తీసుకొని ఏం చేశారట? ఈ అవగాహన శక్తిని తీసుకొని ధ్యానం చేస్తూ ఆయన మురళి వాయిస్తూ ఉన్నప్పుడట, ఆ అవగాహన శక్తి మురళీనాదం ద్వారా జనాల్లోకి వెన్నుపూసలో నుంచి పంపించారంట. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎన్ని అద్భుతాలు మనము సామూహిక ధ్యానం, ధ్యానం అనుకుంటాం గానీ, మనకి కంటికి కనిపించకుండా ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూసారా? ఈ పుస్తకం చదువుతుంటే మనకి ఈ రహస్యాలన్నీ అర్థమవుతున్నాయి. ధ్యానం చేసినప్పుడు ఈ మహానుభావులు తీసుకొచ్చినటువంటి ఆ అవగాహన శక్తి అనే దాన్ని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క జనాల్లోకి వెన్నుపూసల్లోకి పంపించారట. ఆ రోజు రోజుకి మనుషుల్లో వెంటనే అవగాహన శక్తి పెరిగిపోయిందట. ఆ! బ్రహ్మానందం ఎలా వచ్చింది? ఎందుకు చెప్తానంటే దాని వెనకాల ఒక బ్రహ్మానందం వచ్చింది అంటే కూడా, దాని వెనకాల మహానుభావుల యొక్క కార్యం ఎంత ఉంటుంది అనేది మనకిక్కడ అర్థమవుతుంది. ఎంత గొప్ప పని. హిమాలయాల్లో గడ్డకట్టే మంచుల్లో, చలిలో ఆ యుద్ధ సైనికులు ఎంత కష్టపడుతున్నారో మనం వెళ్లి యుద్ధం చేయలేము కదా! ఇది కూడా అంతే. అందరూ హాయిగా ధ్యానం చేసుకోవాలి, సుఖంగా జీవించాలి. కొంతమందికి మాత్రం కొంత కష్టం ఉంటుంది. అది పత్రిజీ అంటే అలా ఉంటుందన్నమాట. ఒక శక్తిని తీసుకొచ్చే అవగాహన. అక్కడ సూక్ష్మ లోకాలు, కారణ లోకాలు, మహా కారణ లోకాల్లో ఉన్నాయి. ఇవే కదా ముఖ్యమైనవి. ఎందుకంటే సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లోకి, కారణ శరీరం కారణ లోకాల్లోకి, మహాకారణ శరీరం మహాకారణ లోకాల్లోకి వెళుతూ ఉంటుంది. సత్యలోకము, జనాలోకము, తపోలోకము ఈ లోకాల విద్య మన శరీరంలో ఉంది. మనము ఈ లోకాల్లో ఉన్నాం. కాబట్టి మనం ఆయా లోకాలకి అనుసంధానమై ఉన్నాం మనందరం గూడా. మరి ఈ భూలోకంలోని చాలా మంది సూక్ష్మ లోకాల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. అక్కడ తన స్వతంత్రతని కోల్పోయి ఆయా లోకాల్లో బానిసలుగా ఉన్నారని చెప్తున్నారనమాట. మరి బానిసలంటే అక్కడ అధిపతులు చెప్తే అది చేయాలన్నమాట. అసలు ఏ కారణమైతే పుట్టామో ఆ పని చేయనప్పుడు సూక్ష్మ లోకాల్లో ఉండిపోతాము. దాన్నే ప్లాస్మా స్థితి అంటారు అని చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆహ్, ఓకే ఫ్రెండ్స్. మరి ఆహ్, మనకి ఈరోజు ఆహ్, ఇంతటితో మనము స్టాప్ చేద్దాము. మరి ఈరోజు గూడా చూడండి ఎన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకున్నామో కదా! ఒక మనందరము ముఖ్యంగా ఈ సామూహిక ధ్యానాలు చేసేటప్పుడు మహానుభావులు మన కంటికి కనిపించదు. కానీ మన కంటికి కనిపించకుండా గురువులు మనకి ఎంత సహాయం చేస్తారు అనే విషయం మనకి ఈరోజు తేటతెల్లమైంది మై డియర్ ఫ్రెండ్స్. వేరే లోకాల్లో ఉన్నటువంటి అవగాహన శక్తిని మన యొక్క అవగాహన పెంచడానికి ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకెంత చేస్తారు వీళ్ళందరూ అనేది ఈ విషయం మనం ఈరోజు ఎంతో చక్కగా తెలుసుకున్నాము. మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి మేడం గారికి, పత్రిజీ గారికి, అలాగే మనకి తెలియకుండా ఇప్పుడు గూడా మనకెంతో సహాయం చేస్తున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి భాగంలో కలుసుకుందాం. థాంక్ యూ.